భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది, అలాగే ప్రజలకు అత్యంత ఉపయోగకరమైనటువంటి ఏదైనా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థలో ఎవరైనా అంటే ప్రభుత్వం పాలనాపరమైనటువంటి తప్పులు చేస్తే దాన్ని ప్రశ్నించి దాన్ని సరిచేసేటువంటి అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది. గతంలో లాయర్లు ఎంతోమంది ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో కేసులు వేసి ప్రజల పక్షాన పోరాడి గెలిచినటువంటి సందర్భాలు కూకళ్ళగున్నాయి. అంటే పాలనా విభాగం కంటే కూడా పోల్చుకుంటే న్యాయ వ్యవస్థ చాలా పవర్ఫుల్. అలాంటి న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషించేది జడ్జి గారు, లాయర్లు. ఎందుకంటే వీళ్ళు న్యాయ వ్యవస్థకి ఒక వెన్నుముక లాంటి వాళ్ళు. వీళ్ళు సక్రమంగా పనిచేసిన, సక్రమంగా ఆలోచించిన ప్రభుత్వంలో జరిగేటువంటి లోటుపాట్ల మీద ప్రశ్నించగలిగే సత్తా, దమ్ము, ధైర్యం వాళ్ళకు ఉంటుంది. అంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది న్యాయ వ్యవస్థకి. అయితే అలాంటి పవిత్రమైనటువంటి న్యాయ వ్యవస్థలో ఉండి అలాంటి లాయర్ వృత్తిని నేర్చుకున్నటువంటి మన కన్నా రజనీ గారు పాపం న్యాయ వ్యవస్థకే ఈరోజు కళంకం తెచ్చే పరిస్థితి తెచ్చేసింది. నేనేం చెప్తున్నానంటే కన్నా రజనీ గారిని దయచేసి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అమితమైనటువంటి ప్రేమ, జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైనటువంటి అభిమానం ఉంది కాబట్టి దయచేసి ఆ కోటు విప్పేసి వైసీపీ జెండా కప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు పనిచేస్తే మేము మనస్ఫూర్తిగా అభినందిస్తాం. దయచేసి ఆ కోటు వేసుకొని న్యాయ వ్యవస్థని మాత్రం కళంకం తీసుకురావద్దు. ఇప్పుడు అసలు ఏంటి, ఆమె ఏం మాట్లాడారు, ఒక లాయర్గా ఉండి ఆమె ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా అనేటువంటి దాన్ని మనం ఆ వీడియో చూసే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చితే మీరు ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేస్తారని, హైప్ బటన్ ద్వారా మీరు నాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తారని. ఎందుకంటే మీరు పెట్టేటువంటి కొద్దిపాటి ఫోకస్ మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. బట్ అసలు కన్నా రజనీ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. ఈ వీడియో చూస్తే మీరు కూడా అనుకుంటారు అసలు లాయర్ వృత్తికి ఏమో అన్ఫిట్. ఎందుకంటే ఒక న్యాయ వ్యవస్థలో గౌరవపరమైనటువంటి పోస్టులో ఉండి ఈమె న్యాయ వ్యవస్థలనే బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమైంది. సో ఒకసారి వీడియో చూడండి. గతం గుర్తు తెచ్చుకోండి. అచ్చెన్నాయుడు గారు సర్జరీ అయిపోయాక మిమ్మల్ని స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చినారు అని చెప్పుకుంటారు కదా. ఇక పైన 2029కి గవర్నమెంట్ ఫామ్ అయి మీరు గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఫామ్ అయి జగన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే సర్జరీ చేస్తుండగా మధ్యలో తీసుకొచ్చి అదే స్ట్రెచ్చర్ మీద కూర్చోబెట్టగల సమర్థుడు అన్న విషయం మీకు తెలుసు కదా. ఏం మాట్లాడాలి ఇలాంటి లాయర్లని, ఏం మాట్లాడాలి? ఎందుకంటే ఆమె ఏదో ఒక లాయర్ కాకపోతేనో లేకపోతే ఒక నార్మల్ అయిన వైసీపీ కార్యకర్త మాట్లాడితే ఓకే, ఆ పార్టీకి గూస్ బంప్స్ తేయటం కోసం, ఆ పార్టీలో ఒక పోరాట స్ఫూర్తి నింపటం కోసం మాట్లాడింది అనుకోవచ్చు. కానీ న్యాయ వ్యవస్థలో ఒక పౌరుడి యొక్క ప్రాథమిక హక్కుని కాలరాస్తే న్యాయస్థానం ముందు అధికారులు కూడా బోన్లో నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. మీకు తెలుసు కదా, సర్జరీ మధ్యలో ఉంటేనో లేకపోతే సర్జరీ తీసుకుని హాస్పిటల్లో రెస్ట్ తీసుకోవాలంటే మీరు బలవంతంగా ఎత్తుకొచ్చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పితే న్యాయ వ్యవస్థను చూస్తూ ఊరుకోవు. గతంలో చాలా సందర్భాల్లో పునరావృతమైన చరిత్ర ఒకసారి రిపీట్ చేసుకుంటే మీకు క్లారిటీగా అర్థమైంది. ఎందుకంటే ఊరికే ఏది పడితే అది నేనేదో పెద్ద మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా, ఇలాంటి బిల్డప్ మాటలు మాట్లాడితే వైసీపీ వాళ్ళకి తొందరగా కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఆ బ్యాచ్ అంతా కూడా మానసికమైనటువంటి సైకోలు. వాళ్ళ మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. 2029లో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఒక పెద్ద మానసికమైనటువంటి రోగులకు చికిత్సను అందించేటువంటి హాస్పిటల్స్ని కట్టాలి ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఆ ఓటమితోటి వీళ్ళ మానసిక పరిస్థితి మరీ దిగజారిపోయి అవసరమైతే వాళ్ళే నిందించుకొని ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్తారు. కాబట్టి వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఒక మంచి హాస్పిటల్స్ని ఏర్పాటు చేయాలని నేను కూటమి ప్రభుత్వానికి సజెషన్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ పేషెంట్కి అడ్మిట్ అయ్యేది మన కన్నా రజనీ గారే. ఎందుకంటే ఏమొక డబ్బు మీద ఉన్నంత ఫోకస్, డబ్బు మీద ఉన్నంత వేవ వృత్తి మీద లేదు అనేది 100% నిజం. ఎందుకంటే మీకు గతంలో చరిత్ర గుర్తుకు లేదా? పరిపాలనాపరమైనటువంటి పాలనలో ఏదైనా లోపాలు ఉంటే అది న్యాయపరమైనటువంటి వ్యవస్థలో ప్రశ్నించి అడ్డుకొని నిలబెట్టిన సందర్భాలు లేవా? ఏదో అవసరం లేదు. అమరావతి ఉద్యమాన్ని మనం ఉదాహరణ తీసుకుందాం. అమరావతి రాజధాని ఇక్కడ నుంచి మారుస్తున్నానని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల క్యాపిటల్ ప్రతిపాదించి విశాఖపట్నానికి ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలన్నప్పుడు హైకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది.
ఏ సిఎస్ అయినా కానీ, ఏ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా కానీ, ఎవడైనా కానీ కోర్టు పర్మిషన్ లేకుండా మీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి శాఖలను తరలిస్తే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి అయ్యే ఖర్చులు మీ జీతభత్యాలలోనే చెల్లిస్తాం. ఒకవేళ మీరు జీవో ఇచ్చేసి ఇంకొక శాఖకి వెళ్ళిపోయినా సరే, ఆ శాఖలో నుంచి అయినా, లేకపోతే మీరు రిటైర్మెంట్ వెళ్ళిపోయినా మీ రిటైర్మెంట్లో వచ్చేటువంటి డబ్బుల ద్వారా ఆ డబ్బుల్ని కలెక్ట్ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అలాగే పాలనా విభాగాన్ని కట్టడి చేయలేదా? చరిత్ర మర్చిపోయారా మీరు? ఏమైంది పోరాటం? అమరావతి మహిళలు సుదీర్ఘ పోరాటం చేశారు, అవమానాలను పొందారు, రోడ్ల మీద కొట్టారు, లాఠీలకు మేకులు దించి కొట్టారు, నడి బజార్లో జుట్టు పట్టుకుని ఈడ్చారు, మహిళని కూడా చూడకుండా పొత్తి కడుపులో తన్నారు, అంటే ఒకరి జన్మస్థానమైనటువంటి ప్రాంతంలో తన్నారు. అట్లాగే మహిళల్ని ఎత్తి లారీల్లో పడేసేశారు. ఏమైంది? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్ళు తన అరాచక పరిపాలన మీద అంత ఫోకస్ పెడితే ప్రజలు వై నాట్ 175 అంటే ఇంకా నీకు 175 లేదయ్యా, లేకపోతే వంకాయ పులుసు లేదయ్యా అని చెప్పేసి మధ్యలో ఉన్నటువంటి 5 లేపేసి 11 సీట్లు ఇచ్చారు. ఈరోజు మీలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి, సార్ న్యాయ వ్యవస్థ చాలా పవర్ఫుల్ సార్, న్యాయ వ్యవస్థ కళ్ళు కప్పి మనం ఏం చేయలేము, కాకపోతే ఇది తాత్కాలికంగా చేయగలుగుతాం తప్పనిచ్చి, టెంపరీగా చేయగలుగుతాం తప్పనించి పూర్తి స్థాయిలో చేయలేము. ఎందుకంటే నీకు లాయర్గా తెలుసు చట్టాలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో, చట్టాలలో సమర్థవంతమైనటువంటి జడ్జిలు అక్కడ కూర్చుంటే ముఖ్యమంత్రులను కూడా గడగడలాడించగలిగే కెపాసిటీ ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఎందుకంటే ఆయన సిబిఐ కేసులకి ఇప్పుడు దాకా విచారణ వెళ్ళకపోయేసరికి ఓహో న్యాయ వ్యవస్థలు అంటే ఇలా ఉంటాయా, న్యాయ వ్యవస్థలు నేను గేమ్ ఆడుకోవచ్చు అనేటువంటి ఫీలింగ్లో ఆయన ఉన్నాడు. కానీ మీరు గతంలో జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్స్, తెలంగాణలో ప్రజల దగ్గర నుంచి బలవంతంగా ల్యాండ్ తీసుకోవాలంటే అప్పట్లో లాయర్ రజనీ గారు హైకోర్టులో ఫైట్ చేసి అప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని తిప్పలు పెట్టిన మాట వాస్తవ విషయం. చివరికి ప్రజలకు తీర్పు అనుకూలంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి చరిత్ర పునరావృతం అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు జగన్ హితం కోరుకునే వాళ్ళు, జగన్ మంచి కోరుకునే వాళ్ళు అయితే మనకు 11 సీట్లు ఎందుకు వచ్చాయి అనేది గ్రౌండ్ లెవెల్లో మీరు ఒక్కసారి వాకప్ చేసుకోండి. స్ట్రక్చర్ మీద ఉన్నోళ్ళని తీసుకెళ్తాం, సర్జరీ లోపల ఉన్నోళ్ళని తీసుకెళ్తాం, లేకపోతే ఫ్లైట్ వేసుకొని మీరు ఏదో ఇతర దేశాలకు వెళ్తుంటే అక్కడ గన్నవరంలో హైజాగ్ అయిన ఫ్లైట్ పులివెందులు లాగుద్ది. ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏమన్నా మీద రాజకీయ పార్టీ అయినా, లేకపోతే రాజకీయ పార్టీ ముసుగులో ఉన్నటువంటి ఉగ్రవాదంలో నడుపుతున్నటువంటి సంస్థ అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. హైజాకులు చేస్తాం, స్ట్రక్చర్ మధ్యలో లేపుకొని వస్తాం, హాస్పిటల్ మిడిల్ సర్జరీ చేస్తున్న సమయంలో తీసుకొస్తాం. అంటే భారతదేశంలో మానవ హక్కుల సంఘాలు లేవు, లేకపోతే న్యాయ వ్యవస్థలు లేవు, కళ్ళకు గంతలు కట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తాడా? ఈ రకంగా ప్రజలకు చెప్తుంటే వైసీపీ కార్యకర్తలు రప్పా నరుకుతామంటారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీలను తరిమేస్తాను, ఒక్క కంపెనీ కూడా ఉంచను అంటాడు. తర్వాత వాళ్ళ నాయకులు అమరావతి కాదు మావి గన్ అంటాడు. అంటే ఇంత కన్ఫ్యూజ్ అయినటువంటి వాతావరణం తీసుకున్న మిమ్మల్ని ప్రజలు మళ్ళీ మీకు అధికారాన్ని ఇవ్వటానికి సిద్ధపడతారా? ప్రజలు మీకు మళ్ళీ అధికారాన్ని ఇవ్వటానికి రెడీగా ఉన్నారా అనేటువంటిది ప్రజల గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టు జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వు. అట్లా ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి ఇట్లాంటి సొల్లు మాటలు మాట్లాడితే రానున్న రోజుల్లో బహుశా లాయర్ని కూడా చూడకుండా, ఎందుకంటే అంబటి రాంబాబుని ఎత్తేసారు, నువ్వేం పెద్ద లెక్క కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి వాగులు బంద్ చేసి గ్రౌండ్ రియాలిటీ ఏంటో ఒకసారి జగన్మోహన్ రెడ్డికి చెప్పి 2029లో కనీసం సింగిల్ డిజిట్కి కాకుండా డబల్ డిజిట్, అవసరమైతే ఇంకో డిజిట్ పెంచుకుందాం. ఎందుకంటే రేపు రానున్న రోజులు 283 సీట్లు అంట. కాబట్టి అంటే అది కూడా చూడండి, మీ యాదృచ్ఛికమో మీ దరిద్రమో తెలియదు కానీ 263 సీట్లు, 2+6 = 8, 8+3 = 11 మన లక్కీ నెంబర్ వచ్చేసింది. అలాగే పార్లమెంట్ కూడా 38 అంట, 3+8 = 12 మన అన్న నెంబర్ బాగా ఫాలో అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి బదనాం మాటలు, ఇలాంటి చెత్త మాటలు బంద్ చేసి లాయర్ వృత్తిగా ఉన్న నువ్వు కొంచెం సంస్కారవంతంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా చెప్పుకోగలిగితే బాగుంటుంది రజనీ. లేకపోతే ఇలాగే వాగితే, ఇలాగే మాట్లాడితే హైప్ వస్తుంది, నేను వైసీపీ కార్యకర్తలకు బూస్టింగ్ ఇస్తాను కోసం మాట్లాడతానంటే ఖచ్చితంగా ఇప్పుడు దాకా కోర్టులో నల్ల కోట్ వేసుకొని న్యాయస్థానంలో వాదించిన దానివి బోన్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని గుర్తుపెట్టుకోండి.